యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ బ్లౌజ్ బ్యాక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేసి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఆ డిజైన్ మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు మీకు దొరకకపోవచ్చు. అందుకే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. అలాగే మీ టైలర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపించినట్లయితే తనకి ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా సింపుల్ డిజైన్స్. మనము డైలీ వేర్కి వేసుకోవచ్చు. అలాగే ఇవి మీకు నచ్చినట్లయితే పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ కాటన్ డైలీ వేర్కి అన్ని శారీస్కి ట్రై చేయొచ్చు. ఇందులో డిజైన్స్ వచ్చి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. యూ షేప్, వి షేప్, రౌండ్, స్క్వేర్, అలాగే ఇందులో కోన్ షేప్ ఉంది, స్క్వేర్గా, స్టార్ షేప్లో, రౌండ్లో, ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కొన్ని డిఫరెంట్ నెక్స్ కూడా ఉన్నాయండి. బ్యాక్ హుక్స్ తోటి కానీ, బ్యాక్ నెక్ బటన్స్తో కానీ, థ్రెడ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనం బ్లౌజ్లో ఇప్పుడు పైకి థ్రెడ్స్ పెట్టుకుంటారు కదండి, బట్ ఇందులో మనకి కిందికి కూడా థ్రెడ్స్ పెట్టేసుకొని డిఫరెంట్గా నెక్ పెట్టేసుకోవచ్చు. అలా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. స్క్వేర్లో మనకి చాలా డిఫరెంట్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూడండి. ఇందులో కొన్ని యూనిక్గా ఉన్నాయండి, మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ డిజైన్స్. వాటిని కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి. అలాగే మీరు డోరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. డోరీస్కి టస్సెల్స్ వచ్చేసి కూడా ఇందులో యూనిక్గా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. అలాగే పోట్లీ బటన్స్ కానీ, బ్యాక్ హుక్స్ కానీ, బ్యాక్ నెక్స్ వచ్చేసి థ్రెడ్ తోటే కాకుండా మనము ఒక థ్రెడ్ ఇలా పెట్టేసుకుంటున్నారు కదండి, సింగిల్ థ్రెడ్, అలా కూడా నాట్స్ కానీ ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి. వాటిని అన్నిటినీ మీరు ట్రై చేయండి. ఇవి వచ్చేసి మనము ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా మనం వేసుకోవచ్చు. ఈ నెక్ మీకు నచ్చినట్లయితే మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ కుర్తీస్ కూడా ట్రై చేయొచ్చు అండి. అలాగే ఇందులో ఫ్లవర్ కట్వి కూడా కొన్ని ఉన్నాయి. నాట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక అర్థమవుతుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే బ్యాక్ డిజైన్స్ చూడండి, మనకి లేస్ తోటి కూడా సింపుల్ డిజైన్గా ఉన్నాయండి. అలాగే బ్యాక్ బటన్స్తో కానీ, జిగ్ జాగ్తో కానీ, మనకి లేస్ ఉన్నట్లయితే మ్యాచింగ్ లేస్ తీసుకొని మనం ఆ నెక్కి పెట్టుకుంటే హైలైట్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.